హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ కోడిగుడ్డు జున్ను ఫ్రై. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దాం. దీనికి నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఇలా 3 గుడ్లని బ్రేక్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలో వేసేసుకుందాము. దీనిపైన మూత పెట్టి కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకొని 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. దీనిలో హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చుకోవాలి. గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఉడకపెట్టిన కోడిగుడ్లని స్లైసెస్గా కోసుకొని దీనిలో వేయించుకోవాలి. ఇలా 10 మినిట్స్లో లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మినిట్స్ మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇదండి ఎగ్ జున్ను ఫ్రై. ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.